పవన్ కళ్యాణ్ గారు సీఎం అంటున్నాడు. పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? పవన్ కళ్యాణ్ వస్తాడా నీకు? పవన్ కళ్యాణ్ రాడు. ఎందుకని అంటారు? జనం వస్తున్నారు బాగానే పవన్ కళ్యాణ్ సభలోకి. పవన్ కళ్యాణ్ సభకి జనం వస్తున్నారు. సభలోకి వాళ్ళకి దానికి ఏం సంబంధం ఉండదు రాజకీయానికి. 2024 సీఎం ఎవరు అవుతారు? జగన్ అవుతాడు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి 160 సీట్లు గెలుస్తామని చెప్పి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 175 గెలుస్తా ఉన్నారు. ఎలా చెప్పగలుగుతారు? ఏ పరిణామం ఎలా చూడాలి? ప్రజల్లో ఉన్నటువంటి అభిమానాన్ని ఎవడు కూడా సినీ పరిపాలన, సినీ పక్కీలు, సినీ సందర్భంలో మాట్లాడితే వచ్చే ఓట్లు ఏమి లేవు. పవన్ కళ్యాణ్ కూడా ఏదో సినిమా స్టైల్లో వచ్చి మాట్లాడుతున్నారు తప్ప ప్రజల్లో వచ్చి సేవ చేసింది ఏమీ లేదు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా వచ్చి సేవ చేసింది ఏమీ లేదు. వీళ్ళ అపోహం తప్ప రెండోది ఏమీ లేదు. అన్ని సీట్లు కూడా రావు. ఒక్క సీటు ఆయన నియోజకవర్గంలో వాళ్ళని గెలమను. ఒక్కొక్క సీటును చంద్రబాబు నాయుడు ఒక నియోజకవర్గంలో పోటీ చేసి ఆయన గెలమను, పవన్ కళ్యాణ్ పోటీ చేసి అతను గెలమను. 100 సీట్లు తెచ్చుకున్నట్టే లెక్క. ఎందుకని అంటారు అంత కాన్ఫిడెన్స్ చేస్తున్నారు? ఎందుకంటే ప్రజల్లో జగన్ పరిపాలనా విధానం ప్రజలందరూ సుఖంగా జీవిస్తున్నారు కాబట్టి, ప్రజలు సంతోషంగా ఉన్నారు కాబట్టి, మళ్ళీ ప్రజలే జగనే రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి సైకిల్ రావాలని చెప్పి సైకో అన్న పరిపాలన అనేది తప్పది. చదువుకున్నవాడు, జ్ఞానం ఉన్నవాడు, తెలివైనడు, విజ్ఞానం ఉన్నవాడు అయితే ఆ మాటలు మాత్రం మాట్లాడు. అది చాలా పొరపాటుది. పవన్ కళ్యాణ్ గారు కూడా హలో ఏపీ బై బై వైసీపీ అని కూడా అంటున్నాడు. హలో బాయ్ బాయ్ ఏపీపీ కాదు, హలో బాయ్ బాయ్ పవన్ కళ్యాణ్, హలో బాయ్ బాయ్ చంద్రబాబు నాయుడు. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. ఎందుకని అంటారంటే పరిపాలన విధానం దుర్భిక్షం. పరిపాలన విధానంలో అవకతవకలు. గత పరిపాలన విధానం చూసుకుంటే ఈ పరిపాలనకి ఆ పరిపాలనకి కొన్ని ఒరిజినల్ తేడా 100కి 100% తేడా వచ్చింది. ప్రజలందరూ కూడా జగనే కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు కాబట్టి. పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ ప్రమాదం ఎక్కువ ఉంటుంది. పవన్ కళ్యాణ్కి పట్టం కట్టే అవకాశాలు ఎక్కువ ఉంది అంటున్నారు. ₹10 సినిమా టికెట్ తీసుకుని సినిమాకి వెళ్ళి రోజులు పోయాయి. సినిమా పవన్ కళ్యాణ్, చిరంజీవి, వీళ్ళందరూ, ఎన్టీ రామారావు, ఇటువంటి సినిమాల పక్కీలు అన్నీ పోయాయి. ఇప్పుడు అందరూ కూడా జనాలు మంచి కోరుకుంటున్నారు. ప్రజలు సుభిక్షంగా సుఖంగా కోరుకుంటున్నారు. ఒకరినొకరిని అనుబంధంతో సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నారు. పరిపాలన మళ్ళీ జగనే రావాలని చెప్పి కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు. ఎలా ఉంటుంది ఆలోచన? ఇంకా ఈయన ముందైతే ఇంకేం కష్టం. మరి పవన్ కళ్యాణ్కి ఏముండదు అక్కడ. పవన్ కళ్యాణ్కి ఏమన్నా చిన్న కుర్రోళ్ళు తిరుగుతున్నారు. ఆ కుర్రోళ్ళకి ఓట్లు ఉంటాయి. ఆ కుర్రోళ్ళకి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో పవన్ కళ్యాణ్ బాగుంటుంది. ఏదో అక్కడ ఉండొచ్చేమో కానీ ఇక్కడైతే ఉండదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వారు కొడతా ఉంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? అది పని అవుతుందండి వాళ్ళకి. ఇప్పుడు మీరు పెట్టే పథకాలు మనిషి ఎవడో వేరే వాళ్ళు వస్తే ఎలా ఉంటుంది పోతాడు పవన్ కళ్యాణ్. చిన్నపిల్ల పోతాడు. ఆడికి సంబంధం ఏముందండి? ఏదో ఆయన తోటి సపోర్ట్ చేస్తానంటున్నాడు కానీ అదేం అవదు. మరి జగన్మోహన్ రెడ్డికి ఇంకా 100 రోజులే ఉంది టైం. మిమ్మల్ని వాడగొడతాం అంటున్నారు పవన్ కళ్యాణ్. చూద్దామండి. అది తెలిస్తే కానీ మన కేసీఆర్ గారిని అలాగన్నారు. ఏమైంది? అలాగే ఉంటుంది దీన్ని. మరి చంద్రబాబు నాయుడు కళ్యాణ్ గారు కలిసి వస్తా ఉంటున్నారు. వాడగొడతారు జగన్మోహన్ రెడ్డి. అబ్బాయి ఏం పని అవుతుంది అలాగే. ఆయన ఏం పని అవుతుంది అలాగా. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి. చూడక్కర్లేదండి. అంతే అండి, వస్తాడండి. ఆయన చేసిన పనులు బాగున్నాయి కదండి. లేదండి అలాగే. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి జగన్మోహన్ రెడ్డి గారు వాడగొడతామన్నారు. ఏంటండి ఎవడు ఇప్పుడు ఇది మనది ప్రజాస్వామ్యం. నేను పెడతాను. ఇప్పుడు ఎలా ఉందంటే ప్రజాస్వామ్యం నేను గెలుస్తానంటే 10 మందిని కూడేసుకుని నేను పార్టీ పెడతాను. ఎవరిని కాదంటాం మనం. ఎవడి అభిప్రాయం ఆడిది, ఎవరిదేమో ఆడిది. ఆయన వస్తే ఆయన వల్ల మనకి మా జగన్ గారికి ఏ ప్రమాదం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమో ఈ రాష్ట్రంలో అరాచక పాలనకి ఇంకా 100 రోజులే ఉంది, టైం అయిపోయింది, బాయ్ బాయ్ వైసీపీ. బొక్క ఆడొస్తే మాత్రం మానేస్తాడు. ఎవడంటే సిద్ధాంతుడు. మీరు ఇక్కడ కూర్చోండి, లాభం లేకుండా వ్యాపారం చేస్తారా? మనమాట ఇక్కడ కూర్చో. ఈ పెన్న 5 రూపాయలు అమ్ముతున్నాను, 3 రూపాయలు ఇవ్వగలదు నువ్వు. దీని వాల్యూ ఇంతే. ఎవడన్నా అంతే. ఏ ప్రభుత్వం వచ్చినా సరే దాన్ని పట్టుకుని నడుస్తుంటాడు. ఈడు మానేస్తాడేటి? ఈడు అన్నగారు మానేసాడా? పార్టీ ఫండ్ బోళ్ళు పోసేసి దుబ్బెడు చిరంజీవి గారు. పార్టీ ఫండ్ కొన్ని లక్షల కోట్లు. మరి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రభావం ఎక్కువ ఉంటుంది రాష్ట్రంలో అంటున్నారు. ఏమండి, ఓట్లు లేనివాడు తెయ్యి రంగాన్ని ఇస్తాడు. నేను ఎగరను. అసలైన ఓటు ఉన్నవాడు ఎగర్రు. సినీ ఫీల్డ్ అది. ఓట్లు లేనివాడు ఆడు ఎగురుతాడు. ఆడు ఏడు ఓటు అయితే సినీ మూజ్ అది. పవన్ కళ్యాణ్ అంటారు
పార్టీ ఏంటంటారు వాళ్ళని ఫ్రెండ్స్ వాళ్ళు ఎగురుతారు. నాకు పని ఏముంది, నేను ఓటు ఉన్నాను, నాకు నాకు పని లేదు. అయితే ఉంటుంది ప్రజాస్వామ్యాలు ప్రతి ఓడి పెట్టుకుని దానికి ఏమండి ఏంటండి మరి జనం అయితే వస్తున్నారు కానీ ఓట్లు కూడా వేయట్లేదు. ఉండవండి, తక్కువ ఉంటే ఉంటామండి. 125-20 ఉంటాయి. ప్రతిపక్షం ఏంటంటే ఇదే మన తెలుగుదేశం, ఇదే మనకి. టీడీపీ జనసేన పొత్తులతో వస్తుంది, దాన్ని ఏ విధంగా చూడొచ్చు? అవి ఏం చూడరండి, ఎవరికి అవసరం లేదు. అవి జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులతో వస్తున్నారు కదా, దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? దేని చూద్దంటే జగన్మోహన్ రెడ్డి గారినండి ఇది అవుతాడు మళ్ళీ సీఎం అండగానే. జనసేన టీడీపీ పొత్తులతో వస్తుంది, దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎన్ని రకాలు వచ్చినా ఒక దీన్ని ఏం చేయలేదు. ఈ పార్టీని అయితే ఏమీ చేయలేదు. తెలంగాణలో ఏం చేశారేటండి, తెలంగాణలో ఒక సీట్ రాలేదు, డిపాజిట్ కూడా కోల్పోడు పవన్ కళ్యాణ్. ఇక్కడ ఏం చేస్తాడు, ఇక్కడ ఏం బిగుతాడు? ఇక ఏదో ఉంటారు, చిన్న చిన్న కుర్రోళ్ళు ఉంటారు కదా, 200 ఓట్లు 300 పడతాయి, అంతవరకు తప్ప ఏమీ లేదు ఇక్కడ మా ఏరియాలో. ఆ ఆడవాళ్ళు పెట్టుకోండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి 10 సంవత్సరాలు అవుతుంది, ఎందుకని సింగిల్ పోటీ చేయలేకపోతున్నారు? పొత్తులతోనే ఎందుకు వస్తున్నారు? ఏ దారి లేకండి, ఏ దారి లేదు. ఇప్పుడు ఇప్పుడు నలుగురు మార్చి ఓడికి ఎవడేస్తాడండి ఓటు? ఇలా ఆడవాళ్ళు అంటే ఒక పవిత్రమైన దేవతలు అట్టోళ్ళు, అలాంటి మారుతో కూకుంటే ఇంకే ఎవడేస్తారండి ఓటు? ఏదో 4 కుర్రోళ్ళు ఉన్నారు, జనాలు గడేస్తున్నారు, ఇంటికడ తల్లిదండ్రులు తిరగించేస్తున్నారు, పుల్లికి తాగేస్తున్నారు, వచ్చి దాటేస్తున్నారు జగన్ అనుభూతాడికి, ఈ నేను అనుభూతాడికి, ఎవడో పవన్ కళ్యాణ్ అనుభూతాడికి. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తుతో కలిసి వస్తున్నారు, దాని గురించి మీ అభిప్రాయం? జనసేన అన్నది వేస్ట్ అండి. ఆయన వేస్ట్ అని ఎందుకంటున్నానంటే అండి, మనం మాట్లాడే విధానం కూడా పద్ధతిలో ఉండాలి. ఆయన మాట్లాడే విధానం పద్ధతిలో ఉండదు. అన్నీ కొన్ని ఆయన ఎప్పుడు కూడా, నా మట్టుకి నేను చెప్తున్నాను, ఆయన ఎప్పుడు కూడా అనిపించదు ఆయన అంటే. మరి పార్టీ స్థాపించి 10 సంవత్సరాలు అవుతుంది పవన్ కళ్యాణ్, ఎందుకని ఒంటరి పోటీ చేయలేకపోతున్నారు, పొత్తులతోనే వస్తున్నారు? పొత్తులతో రానందుకు ఒంటరి పోరాటం ఎందుకు చేస్తున్నారంటే అండి, ఆయన పద్ధతి నప్పలేదు ప్రజలకి. ప్రజలు నప్పిలా ఉంటే అంతా బాగానే ఉంది, కానీ ఆయన పద్ధతి మాట్లాడే విధానం కూడా ఆయనకి కరెక్ట్ కాదండి. ఇప్పుడు 2 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కదా, మరి ఇప్పుడు సీఎం పదవి పవన్ కళ్యాణ్కి ఇస్తారంటారా? చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మహానుభావుడు, మహా తెలివైనడు. ఆయన ఏంటంటే అండం తప్ప, మాటలు తీరి తప్ప చేతి పని లేదండి. జనసేన టీడీపీ పొత్తులతో వస్తుంది, దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏమండు జనసేన ఏదంటే పొత్తుగా చూడవచ్చు అంటే ఒక మాట చెప్తున్నాను నేను. జగన్ గారు అపమానం ఉన్నారు ఒకలా చెప్తారు, వాళ్ళ అపమానంలో ఒకలా చెప్తారు. వాటి గురించి ఏం చెప్పుకోకుండా మళ్ళీ ఈ మట్టికి మళ్ళీ జగన్ గారు వస్తారని ఆశిస్తున్నాండి, అందరూ వస్తారు కూడా. అది వాటి గురించి మనం ఏం చెప్పగలమండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తున్నారు, లేదంటే ఇదండి అని చెప్తున్నారు. ఈ జరిగిన వాటి కూడా చూస్తారు కానీ పథకాలు తిన్నవాళ్ళు చూస్తారు కానీ వచ్చే వాటి గురించి ఆశించలేదు కదండి. ఇప్పుడు తర్వాత గురించి మనం చెప్పలేమండి. జగన్ గారి పరిపాలన మాత్రం ఇప్పుడు మట్టికి జనాలకి అందరికీ అన్ని క్షేమాలు బాగా అందుతున్నాయి. జగన్ గారి గురించి ఎవరో ఏం చెప్పి మాట్లాడుకోవట్లేదు ప్రజలు. ఈ నాయకులు అంటారు వాళ్ళు మామూలే, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఏ చెప్పుకుంటారు. అదేంటి జగన్ గారి పరిపాలన జరిగి మాకు మట్టికి మాత్రం అన్ని క్షేమాలు అందుతున్నాయి. మళ్ళీ చుట్టూ చేసినా జగన్ గారికి మా అనుకుంటే వేస్తారండి.